టీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు ఆధ్వర్యంలో గోదావరి కనిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్-డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఆయన చెప్పిన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది మంది విద్యార్థుల అమరుల త్యాగ ఫలితంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. తెలంగాణ వచ్చిన రోజు గతంలో ఆంధ్ర పరిపాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో గతంలో 14 సంవత్సరాలు కొట్లాడి పోరాడి అనేక రకాల మనం వంట వార్పులు, రస్తా రోకో, రైలు రోకో, జైలుకు పోయి కష్టపడి పనిచేసి ఇలా మనం అందరము తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఆ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకు మరి ఈరోజు మరి మనకు 12 సంవత్సరాల మనకు స్వతంత్రం, అంటే ఆ రోజుల 1947లో ఎట్లా వచ్చిందో ఇలా మనకు మన తెలంగాణ మనకు వచ్చి 12వ సంవత్సరం. మరి 12 సంవత్సరాల రోజు ఇలా 12వ రోజు ఇలా తెలంగాణ పుట్టినరోజు గోదావరి కానీ మన మున్సిపాలిటీ ఆఫీసు ముందు ఈరోజు గోదావరి కానీ కార్పొరేషన్ పరిధిలో మరి తెలంగాణ పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతున్నది. మరి చిన్న రాష్ట్రాలకు అంబేద్కర్ అనుకూలమని మరి దీనికి కారకుడు మరి బిహార్ అంబేద్కర్ అనే ఉద్దేశంతో ఇలా అంబేద్కర్కు పూలదండ వేసి ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. మరి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలకు తెలంగాణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి గత పరిపాలన తెలంగాణ వచ్చిన నుండి మరి మనం అనుకున్నవి తెలంగాణ వస్తే తెలంగాణ ఉన్న ప్రజలందరూ బాగుపడతారు అనుకున్నాము. కానీ 10 ఏళ్ళల్లో శూన్యం జరిగింది. మరి ఆ ప్రభుత్వం ఏం చేయలేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మన ప్రజలు ఎన్నుకుంటే వచ్చి 16 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చిన వాట మన ప్రజలందరూ విన్నారు. కాబట్టి అందులో కూడా ఏమో పని చేస్తలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి తెలంగాణ రక్షణ సమితి పార్టీకి మరి ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రక్షణ సమితి పార్టీ అనేది ప్రజా సంక్షేమం, ప్రజల కొరకు పనిచేసేది. బడుగు బలహీన వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఆశాజ్యోతిగా ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి పనిచేస్తుందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు టీఆర్ఎస్-డి పక్షాన మేము అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయనకి పూలమాల వేసి ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినామండి. అదేవిధంగా ఎంతోమంది అమరుల త్యాగ ఫలమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది అందరికీ తెలిసిన విషయమే. పాలకులు ఇంతకుముందు జరిగిన పాలకులు ఎట్లయితే చేసిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎలాంటి పథకాలు లేకుండా వాళ్ళు చెప్పిన హామీలు కూడా కనీసం నెరవేర్చకుండా ఈరోజు ప్రతి ఒక్కరిని బాధకు ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తూ ఈరోజు ప్రజలందరినీ మభ్యపెడుతూ ఏ ఫలాలు కూడా చేతికి అందకుండా చేస్తూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఈరోజు నడుస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రజలను అందరూ గుర్తించి అందరూ మమేకమై ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇంతకుముందు చేసిన ప్రభుత్వాన్ని కానీ ఎండగట్టి ప్రజలందరూ ముందుకు వచ్చేసి ప్రతి ఒక్క విషయంలో ముందుకు రావాలని చెప్పేసి మేము అందరినీ వేడుకుంటున్నాము. అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.